మిత్రుడు భవానీ శంకరుడు ఎందుచేతనో ఇంకనూ రాలేదు. ఆహా, మైత్రి ఎందు ఏమి మహిమై ఉన్నది. వేళకు రాక మిత్రుడు ఒక వీసము సాగొనరించెనే. కాల్గాలిన పిల్లి బోలె మది చూపులే సయుతాలియలోలపుడు ద్వారము బాకని కారులాడు. వినల్లిగుడు వీనులు చీమ చిటుక్కువలనచో ఇంకా నువ్వు రాలేదే మిత్రుడు. మిత్రమా, ఏమిటి ఆలోచిస్తున్నావు? నీకోసమే. నేడు ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరములకు పోతేవు అనుకుంటాను మిత్రమా. గ్రామాంతరం కాదు గాని గృహాంతరం పోయి పుట్టడు పరాభవంతో వచ్చింది. అదేమిటయ్యా నీకు పరాభవమా? ఎట్లు? ఏమిటి చెప్పుదు? చెప్పిన సో నవ్వుదు. అదేమిటయ్యా నీ పరాభవమునకు నేను నవ్వుదునా? లేదు మిత్రమా, నేను ఊరక ఏంటి నా పరాభవము నీ పరాభముగా భావించదని కూడా నేను ఎరుగుదు. సందేహమా మిత్రమా? చెప్పు. మన పట్టణమును చింతామణికి వేసి కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వినిటివా? చింతామణి అందున వేశ్య. మనం వినదగిన వృత్తాంతం ఏమి కలిగి ఉంటున్నాయా? అట్లనే నీ వెళ్ళేదన్నమాట. అంతే కదా. రూపమునక రంభ, సంగీత సాహిత్యంలో సరస్వతి. ఏమిటివి? సంగీత సాహిత్యంలో సరస్వతి. కానీ దాని విద్యాగమునకు మేరలేదు. అవునా? చదువు రాని ఎడ సార్వభౌములను గుమ్మం తొక్కనియదు. అబ్బా, కంతుడైనను కన్నెత్తి చూడదు. చదువు అడిగిన సన్యాసిని గౌరవించును. దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించును మిత్రమా. అట్లయినది గర్వము కాదు మిత్రమా, గుణమనియే చెప్పదగునయ్యా. కావచ్చు. ఈ సంగతులు నాకెందరూ చెప్పినను అవి వేసుల పట్ల విపరీత గుణాన్ని నేను నమ్మలేదు. ఇప్పుడు ఒక మిత్రుడు అందరి యథార్థమును ప్రత్యక్షముగా చూపడికైనను దాని ఇంటికి తీసుకుని పోయాను. మిత్రమా, దాని మేడ, దాని భాగ్యము, దాని భోగము ఓ వీని మాటకేమి గాని దాని సౌందర్యం చూచుటకు నాకు రెండు కన్నులు సారిలో కాబోయే. అంత అందముగా ఉన్నదా? అట్లయినా నా కన్నులు కూడా నెరవ తీసుకొని పోకపోతేవా మిత్రమా? నీ కన్నుల కర్మమేమి, నిన్నే తీసుకొని పోవాలి కదా. నీలో నీవే ఏదో మాట్లాడుతున్నావు. లేదు మిత్రమా, నీ కన్నులు కాదు గాని
నీ పాండిత్యం మరుగు తీసుకుని పోయినచో నాకు ఈ పరాభవం తప్పిడు. అదేమిటయ్యా, ధనము ధాన్యమును అరువుగా అడుగుతురు గాని పాండిత్యము కూడానా? విచిత్రముగా ఉన్నదే. నన్ను తీసుకొని పోయిన మిత్రుడు ఆ, పంచకావ్యము ముగించి ప్రతాపరుద్రము చేతబట్టిన వాడు గడిచే ఉహుం. అతని వెంట వెళ్ళటం బట్టి నేను కూడా ఏమో ఎలగబెట్టిన తలుపుచే నాకు దండము పెట్టి ఆసనం వేసి మంచి పని చేసినది. ఆ మిత్రుడు అంతటా ఊరుకుని ఏ గొడవ లేకపోయాడు. ఏం చేశాడు? నాకేమో త్రవి తలకెక్కుచురోబోలు నన్ను ఒక పండితుడి మాదిరిగా చెప్పారు. ఆహా, ఆ, అది విని అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారని నన్ను ప్రశ్నించినది. తమరేం చెప్పారు? అప్పుడు నాకైనా బుద్ధి ఉండవచ్చునా మిత్రమా? ఆ, అది ఏమో మెచ్చి మేక తోలు కప్పునోహతో సకల కళా సంపన్నుడికి బిలవ మంగళమూర్తి నాకు ఆబాల్య మిత్రుడు అయ్యింద నేను ఎవరి వద్దలో చదువుకోవాల్సిన పని ఏమని వయ్యారముగా ఉత్తరమ సంగీతం. మిత్రమా, ఈ విధముగా నా పేరు దాని చిట్టాలో ఎక్కించితేవన్నమాట. లేదు మిత్రమా, నేను కొత్తగా ఎక్కలేదు. నీ తెలివి నీ చక్కదనము నీ పాండిత్యం ముందుగా అదే ఏకరు పెట్టింది. మొదలే వేశ్య ఆ పైన పడదు ముండా ఆ పాటి విచారం లేకుండా మిత్రమా. దానికేమి కానీ ఆ పై సంగతి కానిము. పై సంగతి పరభూమే. అది ఎట్లు మిత్రమా? నా బండారము నా ముఖమలనే కనిపెట్టిందో నా మాట వలనే కనిపెట్టిందో చెప్పజాను గాని మిత్రమా. చటాలను ఒక శ్లోకం చదివి దీని భావం ఏమని అడిగింది. చెప్పావు కదా. ఇక చేయవలసినది ఏమన్నది, కాళ్ళు చేతులు వణికినవి. నన్ను తీసుకుని పోయిన మిత్రుడు కొంత పీకులాడేది కానీ అతనికి కొరుగు పడింది కాదు. అది అంతటితో విడవక శ్లోకం నా కాగితంలో రాసి ఇక్కడికి మీ సంగతి శాంతంగా తేలినది, మీ గురువు గారి సంగతి కూడా తేలిగలదు, దీనికి ఏమి చెప్పుదురో కనుక్కోండి నిశ్చయ మిత్రమా. ఆహా, చింతామణి ఎంత చక్కని శ్లోకము వ్రాసినదయ్యా. విను. నచ పక్షిరాజః చర్మాంగధారీ నచ సోమయాజీ నేత్రధారీ నచ శూలపాణిః జలధరిత్రీ నాథతో నమే మిత్రమా, ఇప్పటికై నేను బోధపడినదా? పద్యములకు అర్థము తెలిసి కదా భావం స్మరించుట. అట్లైన అర్థము చెప్పమందు. ఆ, సరి. వృక్షాగ్రవాసి అనగా చెట్టుపై ఉండును. నచ పక్షిరాజ, పక్షి కాదు. కాదు. చర్మాంగధారి, చర్మమును ధరించి ఉండును కానీ నచ సోమయాజి, సోమయాజి కాడు. కాదు. త్రినేత్రధారి, 3 కన్నులుండును. శివుడు. నచ శూలపాణి, శివుడు కాడు. అబ్బా, జలం ధరిత్రి, జలము కలిగి ఉండును. నా ఘట, కుండ కాదు. నమేఘ, మేఘము కాదు. ఇప్పటికై నేను బోధపడినదా? ఇప్పుడు నాకు ఇనుపు గుగ్గలిగానే ఉన్నావు మిత్రమా. అట్లయినా అది నారికేలము అనగా టెంకాయ. ఏది టెంకాయ? మిత్రమా, టెంకాయ. టెంకాయో వంకాయో తెలియని నా తలకాయ మాత్రం పోయినది. ఈ ముక్క ఇప్పుడే చెప్పి వచ్చింది. నేను వచ్చు కనుక నేను వెచ్చనే ఉండు మిత్రమా. మరలా వింటున్నావా? శీఘ్రంగా వచ్చింది, శపథము చేసి వచ్చింది మిత్రమా. శీఘ్రముగా. ఆహా, సాయం సమయము ఎంత సమ్మోదకరముగానున్నది.
చల్లని పిల్లగాడుపులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో ఉల్లసమారు నాగసము యోగములంగను పక్షి సంతతు మెల్లగా మింటదా చిరుమేఘములు అయ్య పరాదియలు తరాదియలు సూర్యబింబము ఆహా వచ్చోపగా శక్యమే సంధ్య సంపద ఆహా ఫలా మిత్రమా, నేటికి నీ పాండిత్యం శాంతముగా వెళ్ళలేదు. అదేమిటయ్యా? కోటీశ్వరుడు కొంపచుతూ తిరిగి లెక్క చేయి చింతామణి కుక్క కుక్క వెళ్ళబడి చక్కా వచ్చినది. ఎక్కడికి వచ్చినది? ఇచ్చడికి. ఇచ్చడికి చింతామణి రావటం ఏమిటయ్యా? నీవు చెప్పిన శ్లోకభావం వినగానే నీ యందు ఎక్కడ లక్ష్యం కుదిరి దానికేవో కొన్ని సందేహములు ఉన్నమాట. అవి నీ వలన కానీ నీ వలన కావున దారి తీనప్పుడు అడ్డునా కాదు యజ్ఞ మిత్రమా. అది సరే కానీ చింతామణిని మన ఇంటికి తీసుకుని రావటం ఏమిటయ్యా? నాన్నగారు వచ్చే సమయం ఆసన్నమైనది. ఆయన కంటపడిన సో ఏమగునో తెలుసునా? దాని సందేహములు తెచ్చి వెంటనే పంపిద్దాం మిత్రమా. సరే, గతజల సేతుబంధాల మీదలకు పాపం ఆమెని బయటని నిలిపి వచ్చి కావాలని తీసుకుని రమ్ము. అలాగే ఆమె వస్తానన్నది ఈయన తీసుకుని వచ్చారు. నాన్నగారు వచ్చే సమయం ఆసన్నమైనది. అబ్బబ్బా! ఏమి సౌందర్యము!
ఇది గణికయ లేక చక్కదనముల కణికయ? రెప్పలు వాల్పకుండిన ధరిత్రిని పాదములంతకుండిన తప్పకరం భయో మరి హృతాచి మేనకయో యతల్చు ఈ కప్పురగల్ధి పట్ల భ్రమదల్చకపోవునే ఆలకింపలేదు ఈ పురమల్దే ఇట్టి జనదే క్షణయుంచు ఎల్లడు అయ్యా దండము. దండములు. తన అనుజ్ఞనందకే తమ సన్నిధికి వచ్చిన నా సాహసమును మన్నింతురుగాక. దానికేమి నీవు విద్వాంసురాలవని నా మిత్రుడు భవాని చెప్పగా విన్నాను. కూర్చోండి. క్షమించండి, నేను కూర్చుటకు రాలేదు. నాకు కొన్ని సందేహములుండి అది మీ వలన తీర్చుకోవాలని వచ్చినాను. నీకు సందేహాల? అట్లయిన వాటిని అవశ్యముగా వినిపింపుము. చిత్తం. అన్నిటికంటే చిత్రమైనది ఇది ఈశ్వర విలాసము. అత్యంత సుందరమైనది ఏది? ప్రకృతి. అత్యంత భయంకరమైనది ఏది? కాదు మిత్రమా, అత్యంత భయంకరమైనది సంసారం. ఎట్టి తారతులందు సుఖపెట్టగలిగినది ఏది? తృప్తి. అన్నిటికంటే బలమైనది ఏది? అవసరము. మనల్ని ఏది విడిచినా విడవనిది ఏది? ఆశ. అన్నిటికంటే సులభమైనది ఏది? అన్యులకు సలహాలు చెప్పుట. అన్నిటికంటే కష్టసాధ్యమైనది ఏదో? తన తప్పు తాను తెలుసుకొనుట. పాపములన్నిటినీ పరిహరింపగలిగినది ఏది? ఆహా, ఎంత మంచి ప్రశ్న. పాపములన్నిటినీ పరిహరింపగలిగినది పశ్చాత్తాపము. భాగ్యం విసుగున ఇన్నాటికి చూడగలిగి మహాభాగ చంద్రునికి నూలు పోగలి ఒకటి తీసుకుందాం, రెండు ఇద్దాం, ఏమైంది? అట్లయినా నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుదాను, దానికి ఉత్తరం వసంగి నాచే నీవు కూడా బహుమానం మిత్రమా.
మిత్రమా మామూలుగా లేదే మిత్రమా కొంప మునిగితే మీ నాయన గారు నాన్నగారు వచ్చారా? ఎంత పని జరిగింది మిత్రమా. అట్లయినా చింతామణి గారిని ఈ త్రవణ తీసుకొని పోయి నేను ఈ త్రవణ పోయి నాన్నగారిని కలుసుకుంటాను. ఎంత పని చేసావయ్యా? నాన్నగారు వచ్చారా? అట్లయినా నీవు రాజ్ఞురాల విందులకు అన్నిద భావింపునే నమ్ముతున్నాను. భవాని, ఎంత మంచి మిత్రుడవయ్యా నీవు. ఇదా నీ వంటి మిత్రుడు ఒక్కడున్నా చాలు. మంచి మిత్రుడవయ్యా. మిత్రమా మిత్రమా అంటున్నాడు, ఒక నేత్రం అటు చేస్తూనే ఉన్నాడు. వీరి చూపులు వీరి వాలకం చూసిన నా గుండె గుబేలు మనసున్నది. అవును, నువ్వేం చేతులు ఒప్పటం కాళ్ళు ఒప్పటం? నన్ను మీరు అనుమానిస్తున్నారా? నేను అలాంటిదాన్నేనా? నిన్ను అనుమానించినోడు నీచుడు. అవును. ఏమండి, మీకు నేను అన్యాయం చెయ్యనండి. మీరంటే నాకెంత ఇష్టమో దాసు గారిని అడగండి. ఆయనకేం తెలుసు పాపం, ఆయనకి ఏది తెలియదు. పోదాం, మేము వాళ్ళ నాన్న